హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పులిహోర పులుసండి. మా అమ్మమ్మ ప్రతి పండగకి చేసే పులిహోర పులుసు రెసిపీ చెప్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ గుళ్ళో అయితే ఇష్టంగా తింటారో ప్రసాదం ఆ గుడిని గుర్తు చేసుకుంటారండి. ప్రాసెస్‌లోకి వెళ్తే చిక్కటిగా చింతపులుసు తీసుకోవాలండి చిక్కగా. చింతపండు త్వరగా నానాలి అంటే వేడి నీళ్ళలో వేస్తే త్వరగా నానుతదండి. జీలకర్ర, ఆవాలు, 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు తీసుకోవాలి. కానీ నేనిక్కడ పుట్నాలు తీసుకున్నాను. శనగపప్పు తీసుకుంటే నానబెట్టుకోవాలి. వేరుశనగలు కూడా నానబెట్టి తీసుకున్నానండి హాఫ్ కప్పు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ పై కడాయి పెట్టి 3 పావుల నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక మినపప్పు 2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్ల పుట్నాలు, నానబెట్టుకున్న వేరుశనగలు వేసి వేయించుకోవాలి. వీడియోసు చాలా వరకు చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు మీకు నచ్చుతున్నాయో లేదో తెలుస్తుందండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కూడా ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి 8 తీసుకున్నాను. చుంచకుండా వేసుకోండి. ఇలాగే వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. చుంచి వేస్తే కారం ఎక్కువగా అవుతుంది. 4 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు రెమ్మలుగా వేసుకోవాలండి. రిల్లి వేస్తే నాకి అంతగా నచ్చదు. రెమ్మలుగా వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. చూడ్డానికి గూడా బావుంటుంది. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాక, పూర్తిగా వేగినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనం తీసుకున్న పులుసుని ఇందులో వేసుకోవాలి. చిక్కగా ఉండాలండి. పల్చగా అయితే హీట్ కావడానికి లేట్ అవుతుంది. మరీ పుల్లగా అయిపోతుంది. చిక్కగా పులుసు తీసుకోవాలి. పాత చింతపండు అయితే చిక్కగా వస్తుంది పులుసు. టేస్ట్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ కొత్త చింతపండు తీసుకున్నానండి. పుల్లటిది తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. కానీ నా దగ్గర లేదు. పాత చింతపండు లేదు. కొత్తది వేసుకుంటున్నాను. పుల్లటి చింతపండయితే పులిహోర పులుసు టేస్టీగా ఉంటుంది. ఎటైనా వెళ్ళేటప్పుడు ఇలా ఒక్కసారి పులుసు చేసుకొని అన్నంలో కలుపుకొని తీసుకెళ్తే 2 డేస్ అయినా పాడవదండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్టు తక్కువగా వేసుకోవాలి. తక్కువుంటే తర్వాతైనా వేసుకోవచ్చు గానీ, మరిగే కొద్దీ ఎక్కువవుతుందండి. తక్కువగా వేసుకోవాలి. కొద్దిగా హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆవ పొడి అండి. ఇష్టముంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ వేస్తే టేస్ట్ బావుంటుందండి. ఇలానైతే ట్రై చేయండి. వస్తుంది. మీడియం ఫ్లేమ్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఒక 5, 10 మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ పైన తేలి మెరుస్తున్నట్టు కనిపించిందంటే పులిహోర పులుసు రెడీ అండి. చిక్కగా వస్తే తీసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకున్నారంటే నెల రోజులు అయినా పాడవకుండా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో వేసి కలుపుకొని తినేయడమేనండి. ప్రతి పండక్కి మా అమ్మమ్మ ఇలానే చేస్తుందండి. చాలా నచ్చుతుంది నాకు. నేను కూడా ఇలా ట్రై చేసి పెట్టాను. మీకు కూడా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కూడా డైలీ పెట్టొచ్చు. పిల్లలకి నచ్చుతుందండి. మంచిగా పప్పులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ ఉంటుంది కదండీ! చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్